Hello everyone, welcome to Upasthapana YouTube channel. I am Vinod Kumar, Faculty of English and Current Affairs. ఎవరైతే బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇంగ్లీష్ సెక్షన్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఓకేనండి. సో వాటిని ఎలా డీల్ చేయాలి అనే దానిపైన సూన్గా ఏంటనంటే కంటెంట్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందండి. సో అందులో పాటుగా ఏంటంటే సిన్స్ ఇట్ ఈస్ ద ఫస్ట్ వీడియో, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ సమ్ డీటెయిల్స్ అబౌట్ ద బ్యాంకింగ్ నోటిఫికేషన్స్. అంటే అసలు ఏంటనంటే ఫస్ట్ బ్యాంకింగ్లో ఎలాంటి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, మనం ఎన్ని ఎగ్జామ్స్ ఫేస్ చేస్తాం ఓకేనండి. సో వాటిపైన అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇంగ్లీష్ అనేది ఎంత సిగ్నిఫికెంట్ అనేది ఇందులో చూద్దాం ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఫస్ట్ మనకి బ్యాంకింగ్లో ఫస్ట్ ఏంటంటే చూడండి ఐబీపీఎస్ ఓకే. సో రెగ్యులర్గా కంపల్సరీ నోటిఫికేషన్స్ వచ్చేది ఏంటి అని అంటే ఐబీపీఎస్. సో హియర్ ఐబీపీఎస్ స్టాండ్స్ ఫర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఓకే. సో ఇక్కడ పి అంటే ఏంటంటే చూడండి పర్సనల్ ఓకే. సో ఇక్కడ పర్సనల్ సెలెక్షన్, ఇక్కడ పర్సనల్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే స్టాఫ్ అని మీనింగ్ ఏంటంటే ఇక్కడ స్టాఫ్ అని మీనింగ్ ఓకే. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ అంటే స్టాఫ్ సెలెక్షన్ అని, అంటే బ్యాంకింగ్లో స్టాఫ్ను సెలెక్ట్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అదే ఏంటండి ఐబీపీఎస్ ఓకే. సో ఇందులో నేషనలైజ్డ్ బ్యాంకులు అండ్ రీజనల్ రూరల్ బ్యాంకులు ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి ఓకేనండి, ఎక్సెప్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సమ్ అదర్ బ్యాంక్స్ ఓకేనండి. సో వాటి ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి ఎవ్రీ ఇయర్ ఐబీపీఎస్ కమ్స్ విత్ ఏ క్యాలెండర్ ఓకేనండి. కంపల్సరీ ఇక్కడ 0.01% డౌట్, కంపల్సరీ ఇక్కడ జనవరిలోనే క్యాలెండర్ వస్తుంది ఓకేనా. సో ఇక్కడ మరి ఐబీపీఎస్ ఫస్ట్ ఏ బ్యాంకులకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో ఒకసారి ఫస్ట్ చూద్దాం ఓకేనా. సో ఇక్కడ చూడండి ఐబీపీఎస్ మనకి ఏ బ్యాంకులకి కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్స్ అని అంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ఆర్ఆర్బీస్ అని అంటాం ఓకేనండి. రీజనల్ రూరల్ బ్యాంక్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఏ టైప్స్ ఆఫ్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది అని అంటే ఇక్కడ మళ్ళీ చూడండి ఆర్ఆర్బీస్లో మనకి ఒకటి క్లర్క్ నోటిఫికేషన్ ఓకేనండి, ఇంకొకటి ఏంటనంటే పిఓ. అంటే ఆర్ఆర్బీలో క్లర్క్ను ఏమంటామని అంటే ఆఫీస్ అసిస్టెంటు అనే దాంతో చేస్తాం ఓకేనండి. ఇక్కడ ఆర్ఆర్బీస్లో పిఓస్ ఏంటి అని అంటే స్కేల్ 1 ఆఫీసర్ అని అంటాం ఓకేనండి, స్కేల్ 1 ఆఫీసర్ ఓకే. సో ఇక్కడ ఐబీపీఎస్ ఆర్ఆర్బీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఈ రెండు కూడా ఒకటేసారి వస్తాయి ఓకేనండి. సో క్లర్క్ నోటిఫికేషన్ అండ్ పిఓ నోటిఫికేషన్ అంటే స్కేల్ 1 ఆఫీసర్ నోటిఫికేషన్ ఒకటేసారి ఐబీపీఎస్ రిలీజ్ చేస్తుంది ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే చూడండి మనకు ఐబీపీఎస్ ఎవ్రీ ఇయర్ జనవరిలోనే క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. ఆ క్యాలెండరు కంపల్సరీ అంటే 99% ఫాలో అవుతుంది ఓకేనండి. సో ఇక్కడ మనకి ఏ నోటిఫికేషన్స్ వస్తాయి, క్లర్క్, ఆఫీస్ అసిస్టెంట్, ఇంకొకటి ఏంటండి స్కేల్ 1 ఆఫీసర్స్ నోటిఫికేషన్ వస్తాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే చూడండి ఈ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ స్కేల్ 1 జనరల్గా ఏంటనంటే ఈ నోటిఫికేషన్ వచ్చేది ఏంటి అని అంటే మనకి జూన్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. జూన్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి మనకి ఆగస్టు నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఓకేనా. సో ఒకసారి ఇక్కడ ఎవ్రీ ఇయర్ మరి క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నా అని అంటున్నాం కదా. సో వాట్ అబౌట్ ద ఇయర్ 2024 అని అన్నప్పుడు ఇక్కడ మనం ప్రూఫ్ చూడొచ్చు ఓకేనండి. సో ఇక్కడ మనకి క్యాలెండర్ కనుక చూస్తే చూడండి ఇక్కడ ఐబీపీఎస్ క్యాలెండర్ ఓకేనండి. సో ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్, ఇంకొకటి ఏంటంటే ఆఫీసర్ స్కేల్ 1. ఇక్కడ ఇవి ఏంటనంటే చూడండి ఎగ్జామ్ డేట్స్ ఇవి ఓకేనండి, ఎగ్జామ్ డేట్స్ అంటే ఇక్కడ 3 ఆగస్టు నుంచి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఓకేనండి. అంటే ఎగ్జామ్ డేటే ఇచ్చారు అని అంటే కంపల్సరీ ముందు నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సింది అంతే కదా. సో దానికి మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ అందులో చాలా మ్యాటర్ ఉంది. కాబట్టి ఏంటంటే చూడండి 3 ఆగస్టు నుంచి ఎగ్జామ్సే స్టార్ట్ అవుతున్నాయి అని అంటే ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ చూడండి జూన్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఓకేనండి. జూన్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆగస్టు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి ఓకేనండి. సో ఇక ఏంటంటే చూడండి ఇప్పుడు మనం ఆల్రెడీ మేలో ఉన్నాం, అంటే ఇంకొక 20 డేస్లోనే అంటే 20-25 డేస్లోనే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తాను ఓకే. సో ఇక్కడ చూడండి ఆఫీస్ అసిస్టెంట్, ఇంకొకటి ఏంటండి స్కేల్ 1 ఆఫీసర్ ఓకే. అలాగే ఐబీపీఎస్ ఆల్సో రిలీజెస్ నోటిఫికేషన్స్ ఫర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఓకేనండి. నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇవి ఏంటంటే గ్రామీణ బ్యాంకులు
ఓకేనండి. నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఫర్ ఎగ్జాంపుల్ కెనరా బ్యాంక్ ఉంది, ఓకే, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఇవి ఏంటంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఓకేనండి. ఇందులో కూడా ఐబీపీఎస్ వీటికి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. మరి ఈ బ్యాంకులలో ఎలాంటి పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందని అంటే మళ్ళీ ఇక్కడ చూడండి సేమ్ మనకి క్లర్క్ నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనండి. ఇంకొకటి ఏంటనంటే పిఓ నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఐబీపీఎస్ క్లర్క్ అని అంటాం, ఐబీపీఎస్ పిఓ అని అంటాం, ఓకే. సో ఐబీపీఎస్ క్లర్క్ అండ్ ఐబీపీఎస్ పిఓకి సపరేట్గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు, ఓకేనండి. సో అకార్డింగ్ టు ఐబీపీఎస్ క్యాలెండర్ 2024 మరి మనకి ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయని అంటే సో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఐబీపీఎస్, ఓకే. సో ఈ ఎగ్జామ్స్ కనుక చూస్తే చూడండి ప్రిలిమినరీ ఎగ్జామ్, ఓకేనండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లర్క్కు మాత్రం 24th ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఓకే. 24, 25 అండ్ 31st, ఓకే. సో అదే పిఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్కి ఇక్కడ ఏంటంటే 19th అండ్ 20th, ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ ఇవి ఏంటండి ఎగ్జామ్ డేట్స్ అని అంటే వాటి ముందే కంపల్సరీ అట్లీస్ట్ 1.5 month ముందే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఓకేనండి. సో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఏంటనంటే మళ్ళీ జూలైలో, ఓకేనండి, జూన్ ఎండింగ్లో కానీ లేదంటే జూలైలో కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఓకే. సో ఇక్కడ మనకి సో ఏంటండి క్లర్క్ నోటిఫికేషన్ అండ్ పిఓ నోటిఫికేషన్, ఓకే. ఇంకొకటి ఏంటంటే నేషనలైజ్డ్ బ్యాంకులోనే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అని ఉంటుంది, ఓకేనండి. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్. ఇక్కడ అనదర్ పాయింట్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ ఈస్ ఏంటంటే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ క్లర్కు అండ్ పిఓ, ఇక్కడ క్లర్కు అండ్ ఇక్కడ పిఓ, ఓకే. సో ఇవన్నిటికి కూడా ఏంటనంటే ఎలిజిబిలిటీ కండిషన్ ఏంటి అని అంటే మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ఓకేనండి. గ్రాడ్యుయేట్ అయి ఉండాలి అంటే ఏంటనంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి, ఎనీ డిగ్రీ. అది మీకు ఎంత పర్సెంట్ వచ్చిందనేది మ్యాటర్ కాదు, జస్ట్ పాస్ అయితే ఎనఫ్, ఓకేనండి. ఎలాంటి పర్సంటేజ్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, దట్ విల్ నాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్, ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే గ్రాడ్యుయేట్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. కానీ ఏంటనంటే లాస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం వరకు మనకి మెమో ఉండాలి, అంటే పాస్ అయినట్టుగా లాంగ్ మెమో మన దగ్గర ఉండాలి, ఓకేనండి. సో ఇంకొకటి ఐబీపీఎస్ నుంచి వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే చూడండి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్, ఓకే. దీనికి ఏంటనంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ పోస్ట్స్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఈజ్ ఏంటంటే చూడండి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనేది స్పెషలైజ్డ్ ఫీల్డ్లోనే వర్క్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అగ్రికల్చర్ ఆఫీసర్, ఓకే. ఇంకొకటి ఏంటనంటే లా ఆఫీసర్, ఓకే. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ ఆఫీసర్, ఓకే. ఇంకొకటి ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఆఫీసర్. అంటే ఇది జనరల్గా డిగ్రీ చేసిన వాళ్ళు కాదు, ఆ ఫీల్డ్లో మనకి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అంటే బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళే ఈ అగ్రికల్చర్కి ఎలిజిబుల్ అవుతారు, ఓకే. లా చేసిన వాళ్ళే లా ఆఫీసర్కి ఎలిజిబుల్ అవుతారు, ఓకే. ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్ ఆఫీసర్ ఎంబీఏలో ఎవరైతే మార్కెటింగ్ తీసుకున్నారో వాళ్ళే ఇక్కడికి ఎలిజిబుల్ అవుతారు, ఓకేనండి. సో బీటెక్లో ఎవరైతే ఐటీ చేశారో వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. అంటే ఈ ఫీల్డ్లో మనకి గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే వీటికి ఎలిజిబుల్ అవుతుంది, ఓకేనండి. మరి ఇక్కడ ఏంటనంటే ఎనీ గ్రాడ్యుయేషన్, ఓకేనండి. అంటే వీళ్ళు కూడా మళ్ళీ దేనికి రాయొచ్చు, కానీ ఎనీ గ్రాడ్యుయేట్లు దేనికి రాయలేరు, ఎందుకంటే స్పెషల్గా మనకి అక్కడ ఫీల్డ్ ఉంది, ఓకేనండి. సో ఎస్ఓ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది, ఓకేనండి. సో మరి ఎస్ఓ ప్రకారం ఏంటంటే చూడండి ఇగో ఇక్కడ మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అనేది, ఓకేనండి. సో ఇక్కడ చూడండి స్పెషలిస్ట్ ఆఫీసర్స్కు 9th, ఓకేనా, 9th 11th మంత్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది. మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడంటే డిసెంబర్లో 14th ఉంది, ఓకేనా. సో అంటే ఇక్కడ ఎగ్జామ్ డేట్ ఉందంటే దానికంటే అట్లీస్ట్ 1.5 month ముందే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఓకేనండి. సో ఇక్కడ మనకి ఏంటంటే చూడండి నోటిఫికేషన్ అంటే ఐబీపీఎస్ నుంచి నోటిఫికేషన్ రావడం అనేది ఒకటి క్లర్కు పిఓ, ఇంకొకటి క్లర్కు, ఇంకొకటి పిఓ. అంటే ఇప్పటి వరకు మనకి ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయండి? ఇఫ్ వి కీప్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్ట్ అసైడ్ ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి, అంతే కదా, 4 ఉన్నాయి. అంటే డెఫినెట్గా ఈ 4 ఎగ్జామ్స్ సపరేట్గా రాస్తాం, ఓకేనండి, సపరేట్గా రాస్తాం. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు, ఓకేనండి. సో ఐబీపీఎస్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఇవి, ఓకేనండి. సో మనకి ఆల్రెడీ ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటనేది నెక్స్ట్ చూద్దాం. ఇక మరి ఇంకా ఎక్కడి నుంచి మనకి బ్యాంకింగ్ ఫీల్డ్లో నోటిఫికేషన్స్ వస్తాయి, ఓకేనండి, ఇంకెక్కడి నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి అని అంటే చూడండి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్సో రిలీజెస్ నోటిఫికేషన్స్ ఫర్ 2 types ఆఫ్ పోస్ట్స్ ఎవ్రీ ఇయర్, ఓకే. సో SBI నుంచి కూడా కంపల్సరీ, ఓకేనండి, కంపల్సరీ నోటిఫికేషన్స్ వస్తాయి జనరల్గా, ఓకే.
మరి ఇది ఏ నోటిఫికేషన్స్కి ఏ పోస్టులకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తాయి అంటే చూడండి, ఫస్ట్ ఏంటనంటే ప్రొబేషనరీ ఆఫీసర్, ఇంకొకటి ఏంటనంటే క్లర్కు. ఓకేనండి, ఫస్ట్ ఏంటండి ప్రొబేషనరీ ఆఫీసర్, ఇంకొకటి క్లర్కు. అంటే బ్యాంకింగ్ ఫీల్డ్లో జనరల్గా ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ పోస్ట్ ఈజ్ ఎస్బీఐ పిఓ. ఓకేనండి, ఎస్బీఐ పిఓకి ఎక్కువగా కాంపిటీషన్ ఉంటుంది. ఓకేనండి, ఎందుకంటే ఆ లెవెల్ పోస్ట్ అది. ఓకేనా, సో ఎస్బీఐ పిఓ అండ్ తర్వాత ఏంటనంటే ఎస్బీఐ క్లర్కు. మరి ఇవి ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయంటే చూడండి, ఐబీపీఎస్ లాగా ఎస్బీఐ ముందే క్యాలెండర్ రిలీజ్ చేయదు, కానీ ఎవ్రీ ఇయర్ మాత్రం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా, మరి ఏంటనంటే ఇంతకు ముందు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే లాస్ట్ ఒక 5 to 6 years కనుక అబ్జర్వ్ చేస్తే, ఓకేనండి, అంతకుముందు ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ మేలో రిలీజ్ చేసేది. రీసెంట్ నుంచి ఏంటనంటే మనకి సెప్టెంబర్ అక్టోబర్ దగ్గర ఈ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఓకేనండి, సెప్టెంబర్ అక్టోబర్ దగ్గర ఎస్బీఐ పిఓ అండ్ ఆ తర్వాత ఎస్బీఐ క్లర్క్ను నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా, సో మనకి అంటే ఈ రెండు కూడా ఎగ్జామ్స్ కలిపిస్తే ఎన్ని ఎగ్జామ్స్ అవుతాయండి? 6 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకేనా, అంటే ఇవి 4 అండ్ ఇవి 2. అంటే ఎనీ గ్రాడ్యుయేషన్, ఓకేనా, అంటే మీరు గ్రాడ్యుయేట్ అయి ఉంటే చాలు. ఓకేనండి, ఇప్పటి వరకు ఏంటండి 6 ఎగ్జామ్స్ మనం ఇది అటెంప్ట్ చేయవచ్చు. ఓకేనండి, సో ఎస్బీఐ పిఓ అండ్ ఎస్బీఐ క్లర్క్. ఓకే, ఐబీపీఎస్లో ఆర్ఆర్బీ క్లర్కు, ఆర్ఆర్బీ పిఓ, ఇంకొకటి ఏంటంటే నేషనలైజ్డ్ బ్యాంకులో క్లర్కు, ఇంకొకటి పిఓ. ఇక స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అంటే స్పెషల్గా మనకి అందులో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళే ఇక్కడ మనకి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఇంకొకటి మనకి ఏంటంటే చూడండి, ఇక్కడ వీటితో పాటుగా మరి ఇంకేం నోటిఫికేషన్స్ వస్తాయి? ఓకేనండి, ఇంకా ఏం నోటిఫికేషన్స్ వస్తాయంటే చూడండి, అడిషనల్గా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్సో రిలీజెస్ నోటిఫికేషన్స్, ఆర్బీఐ. ఓకేనండి, సో దిస్ ఈస్ ద రెగ్యులేటర్ ఆఫ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఓకేనా, అంటే అన్ని బ్యాంకులను కంట్రోల్ చేసేది ఏంటండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్సో కమ్స్ విత్ 2 నోటిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్. ఓకేనండి, సో అగైన్ ఇక్కడ ఏంటంటే చూడండి, ఆర్బీఐ నుంచి కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. ఏంటంటే ఒకటి గ్రేడ్ బి ఆఫీసర్స్. ఓకేనండి, గ్రేడ్ బి ఆఫీసర్స్. ఇగో ఇది బ్యాంకింగ్ ఫీల్డ్లోనే హైయెస్ట్ పోస్ట్గా చెప్పొచ్చు మనకు. దీనికి కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది, బట్ హైయెస్ట్ పోస్ట్ బ్యాంకింగ్ ఫీల్డ్లో ఏంటి అని అంటే ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్. ఈ ఎగ్జామ్స్ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎగ్జామినేషన్ ఓకే వీ విల్ సీ లేటర్. సో ఆర్బీఐ ఇంకొకటి ఏంటనంటే ఆర్బీఐ అసిస్టెంట్ నోటిఫికేషన్. అంటే ఇక్కడ క్లర్క్ అన్నట్టు. ఆర్బీఐ అసిస్టెంట్ అంటే ఏంటండి, ఇగో ఇక్కడ క్లర్క్ ఎలానో ఆర్బీఐలో అసిస్టెంట్ అని అంటాం దాన్ని. ఓకేనా, సో ఆర్బీఐ అసిస్టెంట్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనండి, సో ఇక్కడ ఆర్బీఐ గ్రేడ్ బి ఇప్పటికున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే జూన్లో నోటిఫికేషన్ రిలీజ్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఓకేనండి, సో అది వచ్చిన తర్వాత మీకు మళ్ళీ కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఓకేనండి, సో ఆర్బీఐ అసిస్టెంట్ కూడా ఏంటనంటే మనకి సెప్టెంబర్ అక్టోబర్ అక్కడ దగ్గర రావచ్చండి. ఓకే, బట్ అక్కడ మనకి ఎలాంటి క్యాలెండర్ అనేది పర్టికులర్గా ఆర్బీఐ ఫాలో కాదు. ఓకే, సో అది వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది. అంటే ఈ ఎగ్జామ్స్ కూడా ఆ 6 ఎగ్జామ్స్కి కలిపితే ఏంటని 8 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకేనండి, 8 ఎగ్జామ్స్. అంటే గ్రాడ్యుయేషన్ ఉండేది ఉంటే మనం ఎవ్రీ ఇయర్ ఇవి అట్లీస్ట్ ఏంటండి 8 ఎగ్జామ్స్ ఇవి రాయొచ్చు. ఓకేనండి, సో ఇక్కడ ఆర్బీఐ. ఓకే, ఇంకొకటి ఏంటనంటే మనకి ఇక్కడ ఈ ఎగ్జామ్స్తో పాటుగా అడిషనల్గా మనకి ఏంటనంటే చూడండి నబార్డ్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ నబార్డ్ ఓకే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇక్కడ నుంచి కూడా గ్రేడ్ ఏ నోటిఫికేషన్స్, ఇంకొకటి గ్రేడ్ బి నోటిఫికేషన్స్. ఓకే, జనరల్గా గ్రేడ్ ఏ, ఇంకొకటి ఏంటనంటే అసిస్టెంట్. ఈ నోటిఫికేషన్స్ కూడా వస్తాయండి. బట్ ఇక్కడ గ్రేడ్ ఏ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎగ్జామ్ ఏంటనేది. దాన్ని ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినప్పుడు చూద్దాం. ఓకే, సో నాబార్డ్ నుంచి కూడా ఆఫీస్ అసిస్టెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. బట్ ఇక్కడ నాబార్డ్ ఆల్సో డస్ నాట్ ఫాలో ఎనీ పర్టికులర్ క్యాలెండర్. అంటే అది వచ్చిన తర్వాతనే మనకి అది తెలుస్తుంది. ఓకేనండి, నాబార్డ్. సో ఇంకా అడిషనల్గా ఏంటంటే చూడండి మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్. ఓకేనండి, అంటే ఇన్సూరెన్స్ ఫీల్డ్లో కూడా మనకి ఈ నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనండి, ఇన్సూరెన్స్ ఫీల్డ్లో కూడా. మరి ఇన్సూరెన్స్లో ఏంటంటే చూడండి మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఉంది. ఎల్ఐసి ఆల్సో కమ్స్ విత్ నోటిఫికేషన్స్. ఓకేనండి, బట్ ఎల్ఐసి నుంచి రెగ్యులర్గా రావు. ఓకేనండి, రెగ్యులర్గా రావు. సో అది వచ్చినప్పుడు ఏంటనంటే మనకి ఇక్కడ అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒకటి ఏడీఓ. ఓకే, ఇంకొకటి ఎల్ఐసి ఏఏఓ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని ఉంటుంది. ఇంకొకటి అసిస్టెంట్ అంటే ఎల్ఐసి అసిస్టెంట్. ఇవి ఆల్రెడీ 2023లోనే వీటిని రిలీజ్ చేశారండి. కాబట్టి ఇప్పుడు స్కోప్ చాలా తక్కువ. బట్ ఎల్ఐసి అసిస్టెంట్లో మాత్రం వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనండి, ఇగో ఇది అప్కమింగ్ నోటిఫికేషన్.
బట్ ఎప్పుడు వస్తుంది అనేది మనం గ్యారంటీగా చెప్పలేము. ఓకేనండి. ఇక ఇంకేంటంటే చూడండి, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓకేనండి. ఇంకా ఇలా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇలా డిఫరెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, వాటి నుంచి కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనండి. అంటే ఇవి కూడా అట్లీస్ట్ ఒక 4 ఎగ్జామ్స్ జరిగితే మనం ఈ 8తో పాటు ఏంటండి ఒక 12 to 15 ఎగ్జామ్స్ మనం ఎవ్రీ ఇయర్ రాస్తాం. ఓకేనండి. 12 to 15 ఎగ్జామ్స్. మరి వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, ఇక్కడ బ్యాంకింగ్ ఫీల్డ్లో మేజర్ అడ్వాంటేజ్ మనకి, ఓకేనండి, మేజర్ అడ్వాంటేజ్ మనకి ఏంటంటే చూడండి, బ్యాంకింగ్ ఫీల్డ్లో మీరు అది ఐబిపిఎస్ అయినా, ఎస్బీఐ అయినా, ఓకేనా, సో అదర్గా ఆర్బీఐ అయినా, అంటే గ్రేడ్ బి పోస్ట్ను పక్కకు పెడితే, ఓకేనండి, ఇక్కడ నాబార్డ్ అయినా లేదంటే ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా కూడా ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సిలబస్ ఈజ్ సేమ్. ఓకేనండి. ఏ ఎగ్జామ్ అయినా సిలబస్ అనేది సేమ్. అక్కడ ఏంటంటే చూడండి, బ్యాంక్ ఎగ్జామ్ రాయాలి అని అంటే మనకి మేజర్గా 4 పార్ట్స్ పైన గ్రిప్ ఉండాలి. ఓకేనండి. ఒకటి అర్థమెటిక్, ఇంకొకటి రీజనింగ్, ఓకేనా, ఇంకొకటి ఇంగ్లీష్ పార్ట్, ఓకేనండి, ఇంకొకటి జనరల్ అవేర్నెస్, అడిషనల్గా కంప్యూటర్స్, ఓకేనండి, అడిషనల్గా కంప్యూటర్స్. ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఆల్సో ఇంకొకటి ఏంటనంటే కంప్యూటర్ పార్ట్, ఓకేనండి. అంటే ఇక్కడ చూడండి, మేజర్గా మీరు డిగ్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్లను డీల్ చేయవచ్చు, పీజీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్లను డీల్ చేయవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే చూడండి, ఈ 4 పోర్షన్స్ పైన గ్రిప్ ఉంటే వీ కెన్ ఈజీలీ క్రాక్ ది బ్యాంకింగ్ అండ్ అదర్ ఎగ్జామ్స్, ఓకేనండి, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్. సో అవి ఏంటండి, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, అడిషనల్గా ఏంటండి కంప్యూటర్స్, ఓకేనా, కంప్యూటర్ పార్ట్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే చూడండి, ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ మనకి అప్కమింగ్లో ఉన్నాయి, ఓకేనా. సో వీటి గురించి ఏంటి అని అంటే మనం ఈ ఎగ్జామ్స్ని ఎలా డీల్ చేయాలి, ఓకేనండి, వాటి కంటెంట్తో పాటుగా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వాటిని అన్నిటిని కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లలో వాటిని చెప్తాం. ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు టైం మేనేజ్మెంట్, ఇంకొకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటాయి, ఓకేనండి. నెగిటివ్ మార్కింగ్ అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఓకేనండి. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.25, ఓకేనా, 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే మనకి 1 క్వశ్చన్కి ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్క్ ఉంది, ఇంకొక క్వశ్చన్కి 1 మార్క్ ఉంది, ఓకేనా. ఇది కరెక్ట్ చేస్తే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, 1 మార్క్ వస్తుంది. ఇది రాంగ్ చేసాం అనుకోండి, నెగిటివ్ 0.25 అవుతుంది. అంటే వచ్చిన 1 మార్క్ నుంచి 0.25 పోతే ఏంటంటే 0.75. ఇలా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే హియర్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ అక్యూరసీ, ఓకేనా. అంటే మనం ఎన్ని క్వశ్చన్స్ చేస్తానం అనేది ఇంపార్టెంట్తో పాటుగా, ఓకేనా, హౌ అక్యూరేట్ ద క్వశ్చన్ ఈజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. అంటే మనం 50% చేసినా ఓకే, అది అక్యూరేట్గా అటెంప్ట్ చేయాలి. అక్యూరసీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అనదర్ పార్ట్ ఏంటనంటే స్పీడ్. బ్యాంకింగ్లో మెయిన్గా ఏంటనంటే స్పీడ్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఓకేనండి. సో ఇక్కడ మనకి ఈ 4 పార్ట్స్ పైన, ఓకేనండి, ఈ 4 పార్ట్స్ పైన. సో మనది ఏంటంటే చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ సెక్షన్. ఈ ఇంగ్లీష్ సెక్షన్లో ఎలా డీల్ చేయాలి, ఓకేనండి, ప్రీవియస్ ఇయర్స్లో ఎలా క్వశ్చన్స్ వచ్చాయి అన్నిటి కూడా నెక్స్ట్ వీడియోస్ రాబోతున్నాయి. సో ఇక్కడ అనదర్ పాయింట్ ఏంటంటే చూడండి, బ్యాంక్ ఎగ్జామ్స్లో మెయిన్గా మనకి ఏ టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయండి, ఒకటి క్లర్కు, ఇంకొకటి ప్రొబేషనరీ ఆఫీసర్, ఓకేనండి. ఏజ్ క్రైటీరియాకి వస్తే ఎలిజిబిలిటీ ఏదైనా కూడా డిగ్రీ అండి, ఏదైనా డిగ్రీ, మినిమం డిగ్రీ ఉండాలి, ఓకేనండి. క్లర్కుకైనా పీఓకైనా డిగ్రీ ఉండాలి. సో ఇక్కడ జనరల్ కేటగిరీకి వచ్చేసరికి చూడండి, ఏజ్లోకి వచ్చేసరికి క్లర్క్లో మనకి 28 ఇయర్స్ ఉంటుంది, ఓకేనా, 28 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ ఎవరికి, జనరల్ వాళ్ళకి. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి, ఓకేనండి, ఓబీసీ వాళ్ళకి ఏంటనంటే +3 అని అంటే 28 + 3, ఓకేనా, 28 + 3 అంటే వాళ్ళు ఎప్పటి వరకు రాయొచ్చు అండి, 31 ఇయర్స్ వరకు రాయొచ్చు, ఓకేనా. ఇంకొకటి ఏంటనంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటనంటే +5 అని అంటే 28 + 5, ఓకేనా, అంటే 33 ఇయర్స్ వరకు వీళ్ళు రాయొచ్చు, ఓకేనండి. ఏది, క్లర్క్ వాళ్ళకి, ఓకే. పీఓస్కి వచ్చేసరికి చూడండి, అది ఏ పీఓ అయినా, బ్యాంకింగ్లో అయినా లేదంటే ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్లో అయినా ఆఫీసర్ లెవెల్ క్యాడర్ అన్నట్టు, ఆఫీసర్ లెవెల్ క్యాడర్. క్లర్క్ అయితే 28, ఆఫీసర్ లెవెల్ క్యాడర్ అయితే ఎంతండి, మ్యాక్సిమం, ఓకేనా. సో ఇక్కడ 30 ఇయర్స్, ఓకేనా, మ్యాక్సిమం 30 ఇయర్స్ మనకి ఉండాలి, ఓకేనండి. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి +3 అంటే ఏంటండి 33, ఓకేనా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటండి +5 అంటే ఇది ఎంత 35 వరకు రాయొచ్చు, ఓకేనండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఏజ్ క్రైటీరియా. ఎవరైనా కూడా, ఓకేనండి, 18 ఇయర్స్ తర్వాత, ఓకేనండి, మినిమం. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం 28 ఇయర్స్, ఇంకొకటి ఏంటండి 30 ఇయర్స్, ఓకేనా, మ్యాక్సిమం. ఇది ఆ పీఓకి, ఇది
క్లర్క్కి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఓకేనండి. సో ఇక్కడ గ్రాడ్యుయేట్లు దేనికి ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి సంబంధించి ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఓకేనా. సో దానికి ఎలా డీల్ చేయాలి అంటే ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా జనరల్ అవేర్నెస్ సెక్షన్లో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.